కొన్ని షోస్ ఉంటాయి. అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటాయి. అలాంటి షోస్ గురించి ఆల్రెడీ మనం 2 వీడియోస్‌లో డిస్కస్ చేసాం. ఎన్ని 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 దారుణాలు సార్. ఈ వీడియోలో కార్టూన్ నెట్‌వర్క్‌కి సంబంధించిన 'జనరేటర్ ఎక్స్', 'కరేజ్', 'జానీ టెస్ట్', 'బెన్ 10' లాంటి షోస్ ఎందుకు మధ్యలో ఆగిపోయాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ ఒకసారి మన ఛానల్‌ని చెక్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇందాక చెప్పిన 2 వీడియోస్ కూడా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. 'జనరేటర్ ఎక్స్' దీన్ని తీసింది ఎవరో కాదు, మన 'బెన్ 10' క్రియేటర్సే. అప్పట్లో ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉండేది. నాకు చిన్నప్పుడైతే అర్థమయ్యి చచ్చేది కాదు. చాలా డౌట్‌లొచ్చేవి. ఈ సిరీస్‌లో 3 సీజన్స్ వచ్చాయి. సిరీస్‌లో మెయిన్ ప్రాబ్లమ్ అయిన ఈవోలని అంటే మ్యూటేటెడ్ హ్యూమన్స్‌ని లాస్ట్ ఎపిసోడ్‌లో రెక్స్ అందరినీ హ్యూమన్స్‌గా మార్చేస్తాడు. సిరీస్‌కున్న మెయిన్ ప్రాబ్లమ్ అక్కడితోటే అయిపోయినా 'బెన్ 10' క్రియేటర్స్ రెక్స్ క్యారెక్టర్‌ని ఇంకా చూపిద్దాం, ఇంకా చాలా ప్లాన్స్ వేసుకున్నారు. 'బెన్ 10'తో క్రాస్ ఓవర్ చేద్దాం, అలా ఒక యూనివర్స్‌ని బిల్డ్ చేద్దాం అని చెప్పి చాలా అనుకున్నారు. కానీ ఈ స్టోరీ కొంచెం డార్క్‌గా ఉంటుంది. పైగా బుర్ర పెట్టి చూస్తే గానీ ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. అందువల్లే ఇది పిల్లల కంటే పెద్దలకే బాగా నచ్చేది. పెద్దలకి బాగా నచ్చడం వల్ల బొమ్మలు గట్రా కొనేవారు కాదు. సిరీస్‌కి టాయ్స్ సేల్స్ అస్సలంటే అస్సలు లేవు. ఒక సిరీస్ బాగా కంటిన్యూ అవ్వాలంటే టాయ్స్ సేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చాలా సార్లు చెప్పాను కదా. సో ఈ షో నుంచి అస్సలు లాభాలు వచ్చేవి కాదు. అది ఆ టైంలో 'జనరేటర్ ఎక్స్' యానిమేషన్ చాలా హై క్వాలిటీలో డీటెయిలింగ్‌గా ఉండేది. బడ్జెట్ చాలా ఎక్కువయ్యేది. ఆల్సో ఈ షోకి టాయ్స్ సేల్స్ కూడా లేవు. సో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం రిస్క్ అని చాలామంది అనుకున్నారు. అలాగే ఆ టైంలో కార్టూన్ నెట్వర్క్ 'టామ్ అండ్ జెర్రీ' లాంటి లో బడ్జెట్ నార్మల్ యానిమేషన్ కామెడీ షోలు బాగా హిట్ అవ్వడం వల్ల కార్టూన్ నెట్వర్క్ కామెడీ లో బడ్జెట్‌లో తీసే షోలపైనే ఫోకస్ చేసింది. ఇలాంటి యాక్షన్ హై బడ్జెట్ షోల్ని ముగించాలనుకుంది. అందులోని ఈ షోకి అంత లాభాలు లేకపోవడం, తర్వాత సీజన్స్‌ని ప్లాన్ చేద్దాం 'బెన్ 10'తో క్రాస్ ఓవర్ అనుకున్నా కూడా తర్వాత ప్లాన్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసేశారు. 'కరేజ్' చిన్నప్పుడు నన్ను పోసుకునేలా చేసిన షోస్‌లో ఇది కూడా ఒకటి. కార్టూన్ నెట్వర్క్‌లో వచ్చిన వన్ ఆఫ్ ది యూనిక్ షో ఇది. చాలా అరుదైన రకం, ఆయన అలాగే ఉండనిద్దాం. ఈ సిరీస్‌కి 4 సీజన్స్ వచ్చాయి. ఈ సిరీస్‌ని ఆపేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పి కార్టూన్ నెట్వర్క్ ఎప్పుడూ అనౌన్స్ చేయలేదు. జస్ట్ సీజన్ 4 తర్వాత ఎపిసోడ్స్ తీయడం ఆపేసి ఈ షో గురించి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. ఇండైరెక్ట్‌లీ క్యాన్సిల్ చేసేశారు. సిరీస్ లాస్ట్‌లో ఎండ్ కార్డ్ వేసినట్టు సిరీస్‌ని ముగించేస్తున్నట్టు ఎక్కడా కూడా డీటెయిల్స్ ఇవ్వలేదు. అలాగే ఈ షో క్రియేటర్ కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో 'కరేజ్‌కి సీజన్ 5 ప్లాన్ చేశామని అన్నారు. అసలు ఈ షో ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఈ షో కంటెంట్. ఈ షో పిల్లలు చూసే కార్టూన్ నెట్వర్క్‌లో వచ్చేది. కానీ ఈ సిరీస్‌లో ఉండే క్యారెక్టర్, స్టోరీ, హారర్ సీన్స్ పిల్లల్ని పోసుకునేలా చేసేవి. ఈ షో అడల్ట్స్‌కి అయితే బాగుంటుంది కానీ పిల్లలనైతే బాగా భయపెడుతుంది. షోలో చాలా డార్క్ ఎలిమెంట్స్ కూడా ఉండేవి. దీనివల్ల పిల్లలు బాగా భయపడేవారు. దీన్ని గమనించిన పేరెంట్స్ కార్టూన్ నెట్వర్క్‌కి కంప్లైంట్ చేశారు. ఆ టైంలో కార్టూన్ నెట్వర్క్ ఈ షోని 10 తర్వాతే వేసినా కూడా మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ చేసి ప్రెజర్ చేసేవారు. 2002 ఆ టైంలోని కార్టూన్ నెట్వర్క్ ఓల్డ్ షోస్‌ని ముగించేసి కొత్త షోస్ తోటి ఛానల్‌ని రీస్టార్ట్ చేయాలనుకుంది. అందువల్లే చాలా మంచి షోస్ బాగా కంటిన్యూ అవుతున్నా వాటిని ముగించేసింది, ఆపేసింది. వాటిలో 'కరేజ్' కూడా ఒకటి. 'జానీ టెస్ట్' సిరీస్‌ని కూడా మీలో చాలామంది చూసే ఉంటారు. ఈ సిరీస్‌కి 'జానీ టెస్ట్' కంటే 'జానీ దోల' అని పెట్టడం కరెక్ట్ ఏమో. దూలగాడీడు. ఫ్యాన్స్‌కి కూడా వీడి దోలేశాలు బాగా నచ్చేవి. 2014 ఆ టైంలో 6 సీజన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ షోని ఆపేశారు. ఈ షో ఆగిపోవడానికి మెయిన్ రీజన్ బడ్జెట్. ఈ షో మొదటి సీజన్స్ యానిమేషన్ చాలా బాగుండేది. తర్వాత వస్తున్న సీజన్స్‌కి బడ్జెట్ చాలక యానిమేషన్ పడిపోవడం వల్ల రేటింగ్స్ కూడా బాగా పడిపోయాయి. కార్టూన్ నెట్వర్క్ ఈ దూలగాడిని నమ్ముకుంటే మనకి దూల తీరిపోయేలా ఉంది అని చెప్పి ఈ షోని తీయడం ఆపేశారు. కానీ 2020 ఆ టైంలో ఆన్లైన్లో ఈ షోకి పెద్ద క్రేజ్ ఉండేది. ఆన్లైన్లో ఏదైనా క్రేజీ థింగ్ జరిగి ఏదైనా సిరీస్ ఆగిపోతే నేను తీస్తాను అని చెప్పి ప్రతిసారి ఒకడు వస్తూ ఉంటాడు కదా.
he's a shadow. వాడే నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ ఓడు ఈ షో రైట్స్ని కొనుక్కొని ఓల్డ్ షోకి సంబంధం లేకుండా కొత్తగా 2 సీజన్స్ తీశాడు. మరి అవి ఏమయ్యాయో నేనైతే చూడలేదు. మీలో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. గ్రీన్ ల్యాంటర్న్. That's what I'm talking about. That's why he's the MVP. That's why he's the GOAT. The GOAT. నేను చూసిన ఫస్ట్ 3D టీసీ షో ఇదే. చిన్నప్పుడు ఆ యానిమేషన్ క్వాలిటీకి అది నిజమేమో, నిజంగా హ్యూమన్స్తో చేశారు అనుకునేవాడిని. తర్వాత తెలిసి వచ్చిందిలేండి, ఈ షో కూడా తోపు ఉంటుంది. కానీ జస్ట్ ఒక సీజన్ తోటే ఆగిపోయింది. సిరీస్ లాస్ట్లో కూడా పెద్ద క్లిఫ్ హ్యాంగరే పెట్టారు. సీజన్ 2కి రేంజర్ బ్లూ రింగ్ని వెతుక్కుంటూ వెళ్ళడం చూపిస్తారు. ఇది చాలా పెద్ద క్లిఫ్ హ్యాంగర్. చాలా పెద్దగా ప్లాన్ చేసినా కూడా ఈ షోని క్యాన్సిల్ చేసేసారు. దానికి మెయిన్ రీజన్, ఈ షో వచ్చే టైంలో 2011 ఆ టైంలో గ్రీన్ ల్యాంటర్న్ లైవ్ యాక్షన్ మూవీ వచ్చింది. దానికి దీనికి ఏం సంబంధం లేకపోయినా కానీ లైవ్ యాక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బాంబ్ అయ్యింది. దాని ఎఫెక్ట్ ఈ సిరీస్ పైన బాగా పడింది. ఈ షోలో ఒక్క ఎపిసోడ్ తీయడానికే చాలా బడ్జెట్ అయ్యేది. యానిమేషన్ కూడా తోపు ఉండేది. సో మూవీ ఫ్లాప్ అవ్వడం వల్ల ఈ సిరీస్కి సంబంధించిన టాయ్స్ని కూడా ఎవరు కొనడం మానేశారు. అయినా ఈ సిరీస్కి ఆడియన్స్లో గొప్ప హైపే ఉంది. కానీ ఆ లెవెల్ యానిమేషన్ని, బడ్జెట్ని ఈ షోకి పెట్టలేమని చెప్పి వార్నర్ బ్రోస్, కార్టూన్ నెట్వర్క్ మాట్లాడుకొని ఈ సిరీస్ని ఆపేశారు. ఫైనల్లీ బెంటెన్. మన ఛానల్లో బెంటెన్కి పెద్ద ఇంట్రజెక్షన్ ఇవ్వక్కర్లేదు కదా. బెంటెన్ షో కూడా ఎందుకు ఆగిపోయింది అని చెప్పి ఇప్పటికీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు కానీ ఆ వీడియోస్ చూడకపోతే ఐకార్డ్స్లో అండ్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కానీ ఇక్కడ నార్మల్గా చెప్పేస్తాను. డీటెయిలింగ్గా కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. బెంటెన్ ఆమ్నివర్స్లో యానిమేషన్ చేంజ్ అవడం వల్ల చాలామంది ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిపోయి స్టూడియోని తిట్టేశారు. ఇంకా కార్టూన్ నెట్వర్క్కి తిక్కరేగి ఆ ఆమ్నివర్స్ని ఆపేసి రీబూట్ తీసింది. ఆ రీబూట్ని ఎవ్వరు కూడా దేకలేదు. ఇంకా బెంటెన్ షోస్ని తీయడం ఆపేసింది. 2020 ఆ టైంలో కూడా బెంటెన్ లైవ్ యాక్షన్ తీద్దాం అనుకున్నారు, కానీ అది కూడా ఆగిపోయింది. దాని గురించి కూడా ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో ఇది. ఇంకా ఏవైనా షోస్ ఆగిపోయాయి, ఎందుకు ఆగిపోయాయి అని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటి మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మీలో కనుక ఇంకా ఎవరైనా బెంటెన్ని మిస్ అవుతున్నట్టయితే బెంటెన్ ఆమ్నివర్స్కి కంటిన్యూషన్గా మన ఛానల్లో బెంటెన్ ఆమ్నివర్స్ 2 అని చెప్పి ఒక ఫ్యాన్ మేడ్ సిరీస్ని చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ని కూడా రిలీజ్ చేస్తాను. మీలో ఎవరైనా బెంటెన్ని మిస్ అవుతున్నట్టయితే ఫస్ట్ ఎపిసోడ్, ఒక్క ఎపిసోడ్ చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి చెక్ చేయడానికి ట్రై చేయండి.